మధ్యలో గ్యాప్ వదలండి. అందరూ కూర్చుంటే గౌరవ మంత్రివర్యులు సభ కొంచెం సైడ్ ఇవ్వండి. కూర్చోండి. హాసిని గారు కూర్చోవాలి చేసింది. మొదట పెనకలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పట్టణాధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు గారు, వెంకటరమణ, మంద నాగేంద్ర, ఓకే సార్ తీసానా. ఎన్నికల్లో ఎలా మనం ముందుకు పోవాలా, మళ్ళీ మనం మంత్రి గారు దిశానిర్దేశం చేస్తారు. మిథున్ రెడ్డి అన్న గారు పని చేయకుండానే మనకు అలాంటిది అధికారులకు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చారు. పిల్లలు చదువుకునే దానికి 6 రోజులు 6 రకాల భోజనం పెడుతున్నారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఎవరికైనా 25 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఆటో వాళ్ళకంటే పొలాల వయసు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నాకు ఎందుకు 24 రావు, ఈ 24 ఎందుకు నాకు రావు, ఆ ఉద్దేశంతో ఆయన 175 అంటున్నాడంటే ఆ రోజుతోనే అంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పెద్దలు, గౌరవనీయులు, తండ్రితో సమానులు మన పెద్దడి రామచరణ్ గారు ఈ యొక్క కోరు గడ్డపై అడుగుపెట్టడం మనకు శుభసూచకం. అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో పెరిగిందని చెప్పాలి. ఒక మాటలు అంటే ఈ యొక్క రైల్వేకోడు యొక్క కనగలూరు, పూలంపేట, చిట్టివేల్, ఊరూరుపల్లి, కోడూరు మండలాలకు సంబంధించిన కార్యకర్తలు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు యొక్క ఆత్మీయ సమ్మేళనం చేసిన భావించిన మీ అందరికీ చేతులెత్తి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా వేదిక ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి మనకు ఏ విధంగా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే మనకు ఆలోచన ఉన్నప్పుడు కూడా మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, ఎందరికో ఆదర్శవంతమైన నాయకుడు, ఎంతో మందికి ఎన్నో కష్టాలు ఇచ్చినప్పుడు దగ్గరుండి నేనున్నానని చూసిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మనకు ఈ మన పార్లమెంట్ కు, మన యువతకు వచ్చి దిశానిర్దేశం నిర్దేశించి కొన్ని మనకు అవగాహన కల్పించే విధంగా రావడం నిజంగా సంతోషకరం. ఈనాటి మీటింగ్ కు మనందరం కూడా ఒకటే ఆలోచించాలి అందరూ కూడా. ఎందుకంటే ఈ యొక్క తరుణంలో పెట్టే మీటింగ్ ఏమైంది, ఎందుకు, ఎలా అనేది మీకు అందరూ కూడా ఆడడం మీకు అర్థమైంది. ఇది ఎన్నికల వేళ, ఇది మరో కురుక్షేత్రం. పేదలకు, పెద్దలందరికీ వారు, అదేవిధంగా చాలా మంది కూడా ఒక దగ్గర క్యాస్ట్ కు, ఒక దగ్గర సామాన్య మనుషులు వారు ఇటువంటి కార్యక్రమంలో ఇటువంటి దాంట్లో ఒక ఆయన సందేశం పెట్టి బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతంగా ఎన్ని కూడా మీరు ఒక 20 నిమిషాల్లో మేము మాట్లాడిన తర్వాత అన్నగారు మాట్లాడతారు. ముఖ్యంగా మనం కూడా మనం ఆలోచించాలా, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల పరిణామం జరుగుతున్న పరిణామం చూసామా. ఎందుకంటే మనం 2009 నుంచి చూస్తున్నాం, అధికారం నుంచి ప్రతిపక్షాలు ఎదిగినాం. కారణం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చనిపోవడం, తర్వాత జగన్ తో మనం కలుపుకోవడం, తర్వాత దాదాపు 10 సంవత్సరాలు అపోజిషన్ ఇవ్వడం. అపోజిషన్ తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కష్ట నష్టాలు చూసి పేదవాళ్ళ కన్నీళ్లు చూసి కలత చెంది 2019లో మనందరి సహకారంతో అధికారం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగంగా మన కోడు నియోజకవర్గానికి దగ్గర 2,10,000 ఓటర్స్ ఉంటే దగ్గర 1,70,000 మందికి ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తీసుకోండి, అమ్మ ఒడి తీసుకోండి, విద్యాదేవి తీసుకోండి, వసతి తీసుకోండి, కాపులేసి తీసుకోండి, రైతు భరోసా తీసుకోండి, జగన్ హౌసింగ్ తీసుకోండి, ఆటో సమస్య పద్మశాలికి, ముస్లిం సోదరులకు, అదేవిధంగా క్రైస్తవ సోదరులకు, హిందూ సోదరులకు, ఈ విధంగా చెప్పుకుంటూ అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రోజు మనం పొందుతున్నాం.
రోజు మనం గడప పోయినప్పుడు కానీ మనందరూ లీడర్ సమస్యలో పోయినప్పుడు కానీ ఎన్నో సందర్భాల్లో మనం పోయినప్పుడు ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారు, ఇన్వైట్ చేస్తారు. చాలా సందర్భాల్లో కూడా అనేకమైన అవకాశాలు మనం కలిసినప్పుడు మా ఖచ్చితంగా ఆ దేవుడు రావాలా, ఆ బిడ్డ రావాలని కోరుకునే పరిస్థితులు కొన్ని కుట్రలు కొత్తగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ కూడా. ఎందుకంటే మనం గెలిచింది ఇందాక రమేష్ చెప్పినట్టు మనం 5 సంవత్సరాలంటే 2 సంవత్సరాల మహమ్మారి వచ్చి మొత్తం టోటల్గా చాలా మంది ఆత్మ సోదరులు, ఫ్రెండ్స్, సేవలు కరోనా వల్ల పోగొట్టుకున్నాం. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడే కానీ పట్టు వదలకుండా ప్రతి ఒక్క సంక్షేమాలు ఇంటికి చేరుస్తూ ఈ కరోనా వచ్చింది, డబ్బులు లేవు, బడ్జెట్ ఎన్నుకోకుండా ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమాలు చేశాం. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా మన ఏదైతే మన పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి కానీ నేను కానీ మన సంబంధించిన నాయకులు కూడా ప్రతి ఇంటి కనుక వాళ్ళందరూ ఓదార్చి ధైర్యం చెప్పి వాళ్ళు చేసే కార్యక్రమం మనం చేశాం. ఈ రోజు మనం చేసిన అభివృద్ధి సంక్షేమం అందరం కూడా తెలుసు. ఎందుకంటే ఈ రోజు మనం ఓట్లు అడగదని మనం పోతున్నాం. మనతో పాటు కేంద్ర మొత్తం కూడా తిరుగుతున్నారు. అన్ని దాదాపు 3 పంచాయతీలు తిరుగుతున్నారు. బలంగా ఈ రోజు ప్రతి నుంచి మనకు ఒక మంచి సపోర్ట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడూ చేయనంతగా గత 40-50 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలప్పుడు కూడా ఒక లైన్ లైన్ ఒక కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా గత 60-70 సంవత్సరాలు చేయడం పనులు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ రోజు పార్లమెంట్ సభ్యులు విధంగా అదేవిధంగా మన పెద్ద రామచంద్ర అన్న ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన మనకు సబ్స్టేషన్ విషయంలో కావచ్చు, రోడ్డు సంబంధించిన పనులు కాదు, అనేకమైన మన నెట్వర్క్ పరంగా తరువుగా చేసే పరిస్థితి. ఈరోజు మంగంపేట విషయానికి వస్తే 400 కోట్ల రూపాయలు ఏ గ్రామంలో కూడా సాయం చేసిన వ్యక్తి మన పెద్ద రామచంద్ర గారు అని చెప్పేసి. దీన్ని బట్టి ఏంటంటే ఒక దగ్గర కుమారుడు మన పార్లమెంట్ సభ్యుడు, అందులో మనం ఎక్కడైనా ప్లేస్లు ఒక అందరూ కూడా కలిసి ఏమని అడిగితే త్వరగా ఈ రోజు పెద్ద మనం చేసే పద్ధతి చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజు చాలా సందర్భాలు మీద చూసాము, చాలా మంది చనిపోతున్నారు, చాలా ఇబ్బంది పడతారు. మనకు ఒకటే రోడ్డు ఉంది, చెన్నై టు బాంబే హైదరాబాద్ మన ఇండియా అంటే అమ్మ మీరు అందరూ కూడా మీరు రాండి ఢిల్లీకి అంటే ఢిల్లీకి పోయిన తర్వాత ఫస్ట్ ఆల్ మా కుదరలా ఆయన మినిస్టర్ గడ్కరీ కుదరలా. రెండోసారి పోయినప్పుడు మమ్మల్ని పరిచయం చేసేందుకు కూడా మా లీడర్లు మమ్మల్ని పనిచేసి ఇప్పుడు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్ సార్, చాలా మంది కూడా చనిపోయే పరిస్థితి ఉంది, చాలా మంది చిన్న పిల్లలు, చాలా మంది పెద్దలు, స్కూల్ పిల్లలు అందరూ కూడా చనిపోయే పరిస్థితి. అంటే దాదాపు 2200 కోట్ల రూపాయలు మనకి బైపాస్ రోడ్ చేసిన ఘనత మిథున్ రెడ్డి గారి అని చెప్తున్నాం. దాదాపు దాంట్లో 72 కిలోమీటర్లు రోడ్డు సంబంధించింది. అంటే దగ్గర 1900 కోట్లు మనకు సంబంధించింది అని కూడా ఈ సహోదరం మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు తెలుసు మనిషి బతకాలా జీవించాలంటే మీకు తెలుసు అందరూ కూడా ఏదైనా మనం ఏదైతే ఉన్నామో ఈ కూడు గుడ్డ నీడ సంబంధించి కూడా ఎన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆధ్వర్యంలో ఈరోజు 3 పూలు 6 కాయలుగా సంక్షేమ పథకాలు ఈ రోజు ఇంటికి రీచబుల్ అవుతున్నాయి. దాంతో పాటు హాస్పిటల్, ఈ రోజు హాస్పిటల్ చూసాము, మనం ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఏ తిరుగుడుకో లేదా కడపకో లేదా కర్నూలుకో పోయిన పరిస్థితి. ఈ రోజు 50 బెడ్స్ తో దాదాపు 15 కోట్ల రూపాయలు చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంతో పాటు రైల్వే అండర్బెంచి, దాంతో పాటు కోవిడ్ చిట్టీలు ఎంతో మంది చనిపోయారు, దాదాపు 50 కోట్ల రూపాయలు చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. దాంతో పాటు నీళ్ల సమస్య ఎక్కువ ఉన్నప్పుడు చిట్టివేల మండలము, అదే పెనమూరు మండలం, పుల్లంపేట మండలం దాదాపు సీఎం గారు కాడికి పోతే సోమశిల బ్యాక్వర్డ్తో దాదాపు 225 కోట్ల రూపాయలు ఈ కోట్ల ప్రాంతానికి వచ్చిన ఘనత మన ప్రభుత్వానికి. దీంట్లో ప్రతి దాంట్లో కూడా మిథున్ రెడ్డి గారు ఆయన సహకారము అన్ని కూడా తీసుకుంటూ ఎక్కడ ఏదంటే మిథున్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే తప్ప ఆయన ఫోన్ చేసి మళ్ళీ కూడా ఇన్ని కోట్ల రూపాయలు తెచ్చిన పరిస్థితి మనం చూసాం. దాంతో పాటు మన క్యాడర్ కూడా ఎప్పటికీ ప్రజలు అందుబాటు, ప్రతి మండలంలో నాయకులు కూడా అందుబాటు పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా ఇంత పెద్ద పార్టీ, ఇంత భారీ పార్టీ అనేది నాయకులను కూడా నేను చూసినంత వరకు ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఏ పల్లెలో పోయినా మనకు బలమైన నాయకత్వం ఉన్నది, ఏ మండలంలో పోయినా బలమైన నాయకత్వం ఉంది, ఎక్కడ పోయినా ఒక నమ్మకమైన ప్రజలు సర్వ్ చేసే పరిస్థితి ఉన్నది. నిన్నే చిట్టివేలకు పోయినా, నిన్న పుల్లంపేట కూడా ప్రోగ్రామ్ చేసి చాలా మంది కూడా ఇంటి గోడకు కరువు మేము వేసేది జగన్కే నాటి సీఎం పెట్టుకోవడం కూడా ఎంత కూడా ఒకసారి గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితులు మీరందరూ కూడా గట్టిగా, చాలా గట్టిగా దృఢ సంకల్పంతో ఇదితో ఇంకా మనకు దూరం ఎందుకంటే కాలేదు ఏదైనా మనసులో ఉంటే కూడా ఈసారి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంలో చెప్పారు, ఎందుకంటే చాలా సందర్భంలో మీటింగ్లుగా చెప్పారు. నేను ఇక్కడ చాలా మంది నాయకులు కూడా చెప్తారు డిస్కషన్ అప్పుడు, చాలా మంది కూడా పెద్దలు చెప్పినప్పుడు, పెద్ద అయినా కానీ ఇంకా పెద్దలు చెప్పినప్పుడు మనం క్యాడర్ కొద్దిగా అనుకున్న రీతిలో కొద్దిగా రీచ్ కావాలి, కానీ మనం కొద్దిగా తక్కువ ఉన్నది. కానీ ఎందుకంటే ఈరోజు ఇంతమంది కుటుంబాలు సహాయం చేసినప్పుడు ఆ కుటుంబంలో కూడా వాడబడి ఉంటారు. కానీ ఈసారి ఫోకస్ అంతా
మన కార్యకర్తల పైన కడతాం కేడర్ అనేది కాబట్టి ఇంత ముందు చూపు ఉండి ఇంత ప్లానింగ్ లో ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క అమూల్యమైన మనసుతో పెద్ద మనసుతో ప్రేమతో ఇదితో మమ్మల్ని మిథునరెడ్డి గారిని గట్టిగా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. దాంతో పాటు ఇంకా మనకు అరాకురైన పెళ్లి ఉన్న అయ్యగారా నుంచి మన చేతులకు హాస్పిటల్ ఎందుకంటే మీరు చూస్తున్నారు గడిచిన 3 సంవత్సరాలు 3 లేకపోతే కేజ్రీవాల్ ఢిల్లీ ఒంటరి పొత్తు పెట్టుకుంటారు, వాటికి అవకాశం లేదు, ఒంటరి పొత్తు పెట్టుకుంటారు. పెట్టుకొని ఇన్ని రకరకాల పోటీ చేస్తారు. ప్రజలు అందరూ గమనిస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తే ఫ్యాన్ స్పీడ్ ఏ విధంగా పెంచాలో కూడా మన ప్రజలకు తెలుసు అని చెప్పి కూడా సభలంగా నేను కూడా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 9 మంది అక్కడ 9-15 మంది ఒక పక్కన, జగన్మోహన్ ఒక్కడే ఒక పక్కన. కారణం ఆయన నమ్మకం, మనందరం సపోర్ట్ ఉండాలని చెప్పేసి జగన్మోహన్ ఇంత ధైర్యంగా ఆయన ఉన్నాడు. దేవుడు దయ మీ అందరి ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి గట్టిగా ఉన్నాడు. ఇంకా చాలా మంది కూడా మాట్లాడాల్సిన ఉంది కాబట్టి పెద్దగా ఉన్నారు కాబట్టి తక్కువ టైంలో మాట్లాడతాను. మీరు దయచేసి అందరూ కూడా మీరు మా యొక్క అభ్యర్థన మీరు యాక్సెప్ట్ చేసి మీరందరూ కూడా మీరు మాకు సాయం చేస్తారని కోరుకుంటూ, మీతో పాటు ఇంకా పల్లెల్లో ప్రాంతాల్లో ఇంకా విడుదల మనం ప్రచారం చేసి తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో కూడా మనం కూడా ప్రతి ఇంటికి కూడా మన పాంప్లెట్ మన సంక్షేమం చేరాలి కాబట్టి అన్ని కూడా మేము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు చిట్టువేల నుంచి చెవు శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడుతుంది. మన ఎమ్మెల్యే కొరమాటి శ్రీనివాసరెడ్డి గారికి, అజయ్ అన్న గారికి, తోటి మిత్రులకు, కాన్స్టిట్యున్సీ గంగిరెడ్డి గారికి, నేడు గంగిరెడ్డి గారికి, తోటి మిత్రులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, ఇన్ని నవరత్నాలు చేశారు, అన్ని చేశారు. ఈసారి కార్యకర్తలకు కూడా ఒక నవరత్నాల్లో భాగంగా ఒకటి పెట్టి కార్యకర్తలందరినీ బాగు చేయాలని కోరుకుంటున్నాను. ఈనాటి ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారికి, అలాగే మన శాసనసభ్యులు కొరమాటి శ్రీనివాసులు గారికి, అలాగే వేదిక పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని చెప్పి పదే మనం కోరుకుంటూ కార్యకర్తలందరికీ ఉత్సాహం కలిగిస్తూ తప్పనిసరిగా ఎన్నికలు మనం విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. అందరూ కూడా వైపు కృషి చేయాలని ప్రార్థించుకుంటూ మాకు ఈ అవకాశం కలిసి పెద్దలందరికీ నమస్కారం తెలియ ముఖ్య అతిథిగా విచ్చేసిన వంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన ఎమ్మెల్యే కొరమిటి శ్రీనివాసులు గారు, వేదికను అలంకరించిన సోదరులు, ఈ సభకు విచ్చేసిన ఎంపీటీసీలు, ఈద్గా స్థలం ఇచ్చారు. ఈద్గా కోసం చాలా ప్రయత్నపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈ రంజాన్ పండగ ఆ ఈద్గాలో మేము ప్రతి ఒక్కరం ఈ కోడూరు నియోజకవర్గం నుంచి చాలా సుఖంగా అల్లాదయ వల్ల రెడ్డి శ్రీనివాసుల దయ వల్ల ఈద్గాలో నమాజం చదివినాం. మా దీవెనలు, మా వాళ్ళ దీవెనలు ఎప్పుడు సదా మీ వెంట మేము ఉంటాం. నమస్కారం. పెద్దలు, పూజలు, ఈ రాష్ట్రానికి కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిత్రు సమానులు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, మనం అందరం ఏకదాటిగా తిరగటం వాళ్ళందరూ కూడా మనం కష్టపడి పనిచేసి మంచి మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, మన శ్రీనివాసులు అయితేనేమి, మన మిథునరెడ్డి గారిని అయితేనేమి అభ్యర్థులుగా కోరుతూ జై హింద్, జై జగన్. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు రామచంద్రారెడ్డి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాము. అదేవిధంగా కోరమట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యే గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అజయ్ రెడ్డి అన్న గారిని, వెంగిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. అదేవిధంగా మిథునన్నను ఎంపీగా చేయాలి. కోరమట్ల శ్రీనివాసులు గారిని ఎమ్మెల్యేగా 5వ సారి గెలిపించుకుంటూ మంత్రివర్గం కూడా చేయాలని కూడా ఈ సభగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
కోరుకుంటూ పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు పూజ్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు కొరమట్ల శ్రీనివాస్ గారు వేదిక పైన, అలాగే ఈ కార్యక్రమాన్ని చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దిరెడ్డి గారిని మళ్ళా కోరుకుంటున్నా ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించి వాళ్ళకి తగిన రీతిలో చెప్పి తెలిసినట్టుగా పనిచేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మన పెద్దిరెడ్డి రామచంద్ర సార్ గారికి, మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు కొరమట్ల శ్రీనివాస సార్ గారికి, ఇతర నాయకులందరికీ నా ధన్యవాదాలు. గత 5 సంవత్సరాలుగా మన జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ ఆర్బీఐ దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా భారతదేశం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కావచ్చు, మిగిలిన అన్ని సంక్షేమ పథకాల్లో కావచ్చు ఒక రోల్ మోడల్ గా నుంచి ప్రపంచాన్ని మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ముందుకు తీసుకెళ్లారు. దీనంతటికీ అన్ని కార్యకర్తలు ఈ రోజు స్టేజ్ పైకి కూర్చోబెట్టే అవకాశం కల్పిస్తుంది వైసీపీ పార్టీ. మన ఎంపీ సార్ ఎమ్మెల్యే సార్ గారి దృఢ సంకల్పము ఒక కార్యకర్తను స్టేజ్ మీద కూర్చోబెట్టారు. కాబట్టి ప్రతి కార్యకర్తకు వైసీపీలో సముచిత స్థానం ఉంటుంది అనడానికి వేరే ఉదాహరణ. కాబట్టి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయండి. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను గుర్తిస్తుంది. మన వైఎస్ ఫ్యామిలీ ఏ ఒక్కరిని విడవదు. మన పెద్దరెడ్డి సార్ ఉన్నారు, వారి గురించి మన పెద్దలందరూ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీకి 20 రోజులు కష్టపడింది. 5 సంవత్సరాల్లో మన బంగారు భవిష్యత్తును చూసుకునే బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎంపీ సార్ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పెద్దలు, కార్యకర్తలకు, ప్రతి కార్యకర్త బాగా కృషి చేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి దిశానిర్దేశం చేయను వచ్చనున్న మన పెద్దలు పూజ్యులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొరమట్ల శ్రీనివాసులు గారికి, వేదికలు అందించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా 2-3 విషయాలు ఎక్కువ టైం తీసుకోను. గౌరవనీయులు పెద్దలు పెద్దిరెడ్డి గారు మాట్లాడాలి కాబట్టి వారు ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఈ వచ్చింది చాలా సంతోషం. వారు వచ్చిన దాని వల్ల నాయకులు కార్యకర్తలు విపరీతమైన ధైర్యం వచ్చింది. అందరము కలిసికట్టుగా పనిచేస్తామని వారికి విన్నవిస్తున్నాను. ముఖ్యంగా 2-3 విషయాలే మీకు చెప్పదలుచుకున్నాను. తన పాదయాత్రలో చెప్పిన ప్రతి విషయము జగన్ గారు నెరవేర్చినారు. కరోనా కష్టకాలంలో కూడా తను చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చినారనేది మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలా. గడప గడప తిరిగినప్పుడు ప్రతి ఇంట్లో మనకు వచ్చిన ప్రతిస్పందన కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళుగా తన ఈ 5 ఏళ్ల పాలన ముందుకు కొనసాగించినారు. ముఖ్యంగా మన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ గారి గురించి, అలాగే మన ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు గారి గురించి 2 విషయాలు చెప్తాను. వీళ్ళిద్దరూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు అన్నమాట. 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం 2 ఏళ్లకే పదవి వదులుకొని జగన్ గారితో నడిచిన వ్యక్తి కొరమట్ల శ్రీనివాసులు. అదే పద్ధతిలో 2014లో ఎంపీ అయిన తర్వాత తన ఎంపీ పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి జగన్ గారితో నడిచిన వ్యక్తి మన ఎంపీ మిథున్ రెడ్డి గారు. సో వీరిద్దరూ మన జగన్ గారికి సైనికులు అన్నమాట. మనం గుర్తు పెట్టుకోవాలా. నిజాయితీగా కంటిన్యూస్ గా ఎన్నో ఒత్తిళ్లు నాకు తెలుసు. తను ఎమ్మెల్యే పదవి కోల్పోయిన రోజు నేను తనతోనే ఉన్నాను. ఎమ్మెల్యే గారితో ఎన్ని ఒత్తిళ్లు ఎన్ని ఉన్నాయనేది అందరికీ తెలియదు కానీ నాకు కొంతవరకు తెలుసు. అన్ని తట్టుకొని నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడే వ్యక్తులు కాబట్టి మనందరము విపరీతంగా కష్టపడి ఏదన్నా ఎన్నో మనలో ఉండే లోటుపాట్లు కూడా సరి చేసుకొని అందరితో సమన్వయం చేసుకొని ముందుకు నడిచి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు తన శక్తి వంచన లేకుండా పనిచేసి కొరమట్ల శ్రీనివాసులు గారిని అలాగే మన ఎంపీగా మిథున్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపియాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వేదిక మీద మిత్రులందరికీ, ముఖ్యంగా మీ ప్రీతం శాసనసభ్యుడు ముచ్చటగా 5 తారీఖున శాసనసభ్యుడిగా పోటీ చేస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా మన అజయ్ రెడ్డి గారు, వెంగిరెడ్డి గారు, అంటే ధ్వజారెడ్డి గారు, అందరూ చాలా మంది పేరు పేరుగా అందరికీ నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన సోదరులతో కూడా అందరికీ సోదరులకు అందరికీ కూడా నా నమస్కారం. ఏదైనా సమావేశం పెట్టాడు, సంతోషం. మేమందరూ కూడా కలుస్తా ఉన్నాం. మరి సమస్యలు ఏదైనా ఉంది, అందరం కలిసి పనిచేయాలి. ఆ సమస్యలు ఏదైనా ఉంటే మనం పరిష్కరించుకోవచ్చు. వీళ్ళ స్థాయిలో కానీ, లేదా నా స్థాయిలో కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో కానీ పరిష్కరించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉండదని మనం చేస్తున్నాం. 20 రాష్ట్రం మొత్తం మీద మనం అధికారంలో రాబోతా ఉన్నాం. 175 స్థానాలు గెలుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అయినా కూడా ఎక్కడో ఒక సంకోచాన్ని పుట్టించే విధంగా ఎల్లో మీడియా అంతా పనిచేస్తాం. ఎల్లో మీడియా కానీ, ఎల్లో పేపర్లు కానీ, ఇప్పుడే చంద్రబాబు క్యాబినెట్ కూడా అభ్యర్థులు కూడా ఎన్నిక చేసుకున్నారని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు. మీకంతా కూడా తెలుసు, 5 సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికల హామీలు నెరవేర్చడంలో దృష్టి పెట్టారు. మా మంత్రి మండలి సమావేశంలో, మొదటి సమావేశంలో మీరందరూ కూడా మన ఎన్నికల మేనిఫెస్టో, కేవలం 2 పేజీల మేనిఫెస్టో మన మీ ఆఫీస్ లో, మీ సెక్రటరియట్ లో, మీ టేబుల్ మీద పెట్టుకోవాలా. దాన్ని ఒక భగవద్గీతగా, ఒక పురాణంగా, ఒక బైబిల్ గా చూడాలని చెప్పి వారు పదే చెప్పి మంత్రులందరికీ కూడా ఆ విధంగానే ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఒక తేదీ ఇచ్చి ఆ తేదీ ప్రకారం ఆర్థికంగా ఇబ్బందులుగా కూడా అన్ని కూడా అమలు చేస్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని అందుకున్న కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా లాభ విషయం కూడా మనందరికీ తెలుసు. ఒక కుటుంబానికి అయితే 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల దాకా కూడా ఒక కుటుంబానికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తా ఉన్నాం. లేదా అభివృద్ధి చేయలేదంట. అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టాడు, సంక్షేమానికి అంతే ఖర్చు పెట్టాడు. ఈరోజు నాడు నేడు కింద పాఠశాలల్లో అభివృద్ధించాం. తల్లిదండ్రుల బాధ్యత బిడ్డల మీద వాళ్ళకి మంచి చదువు కావాలనే ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈరోజు వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, బూట్ల దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి అన్ని బుక్స్ కానీ సపరేట్ గా ప్రింట్ చేయించారు. ఒక పక్కన తెలుగు, ఒక పక్కన ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలా. ఇతర రాష్ట్రాల్లో కానీ, ఇతర దేశాల్లో కానీ పోటీ తత్వంతో మన వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు అందుకోవాలా అని చెప్పి వారు దూర ఆలోచన చేసి 10-15 సంవత్సరాల్లో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా మన రాష్ట్ర పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఓట్లు లేని పిల్లలకు కూడా ఇందాక మనసులోనే చెప్పారు, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మబడి ఇవన్నీ కూడా 334 కూడా ఓట్లు లేని పిల్లలకే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఓట్లు ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇస్తే మన ఓట్లు వేసుకోవాలనుకుంటారు. ఆ విధంగా కూడా ఆలోచన చేయకుండా పిల్లలందరికీ మంచి చదువు వేయాలని చెప్పి దాదాపు 27,000 కోట్లు ఈ విద్య మీద ఖర్చు చేయడం జరిగింది.
అదేవిధంగా ప్రతి జిల్లా కూడా మెడికల్ కాలేజీ వల్ల మనం 26 జిల్లాలు చేస్తాం ఇప్పుడు. మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఈ రోజు ఆయన ఒకే సంతకంతో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మనకున్న 9 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పోను ఈ రోజు మళ్ళా 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. 17 మెడికల్ కాలేజీలు అంటే వాటికి అనుబంధంగా హాస్పిటల్స్, 53,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ అంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా అపాయింట్ చేయడం. మరి వాళ్ళనంతా కూడా మన ఊర్లోకి రావాలని చెప్పి నేను అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను. దాదాపు 15,600 సచివాలయ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, పర్మనెంట్ బిల్డింగ్లు కట్టాను ప్రతి 2,000 జనాభా. ఇక్కడైతే ఇంకా తక్కువ జనాభా కూడా సీనియర్ అన్ని కూడా ఇచ్చాను. మరి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కట్టాం, ఆరోగ్య క్లినిక్లు కట్టాం, బల్క్ మిల్క్ స్కిల్లింగ్ సెంటర్స్ కట్టాం. మరి ఇవన్నీ కూడా అభివృద్ధి కదా అని అడుగుతాను. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువులకు కానీ వైద్యానికి కానీ ఇతర మన గ్రామంలోనే పరిపాలన ఉండాలని చెప్పి దాదాపు ఈ సచివాలయాలు కంటిన్యూ కాకుండా 1,35,000 మందికి అప్పుడు వచ్చే 1,600 ఇల్లు వచ్చాయి. అవి కూడా ఇచ్చేది ఎవరికి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వాళ్ళకే ఇచ్చేవారు. ఈరోజు మనం ఆ పండుగ అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు అర్హులైన వారికి అందరికీ ఇస్తా ఉన్నాం. శాచురేషన్ బోర్డులో అర్హులైన వారికి ఇచ్చేదే కాకుండా కులము, మతము లేదా మన గ్రామాలు ఏదైనా ప్రాంతము లేదా తెలుగుదేశం పార్టీకి ఓటేసారా ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా, సంక్షేమం చేస్తున్నా. ఇంకా రాబోయే 1 సంవత్సరం లోపే ఇందాక మన సాయంత్రం చెప్పినట్టు ఆ 10%, 15% అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే మొదటి సంవత్సరంలోనే చేసుకునే పరిస్థితి కూడా ఉంది కూడా మనం చేస్తున్నాం. మరి ఆ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆయనేమో రైతు రుణాలు మాఫీ చెప్పాడు 2014 ఎన్నికల్లో, మహిళా సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. ఇలా మహిళలకు ముందుకు పోయి మీకు ఏదైనా బంగారు రుణాలంటే అది కూడా నేను బ్యాంకులో ఇస్తాను, మీరు కట్టదండి చెప్పాడు డబ్బులు బ్యాంకులకు. మరి ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగం ఉంటే చెప్పాడు. ఇలా మహిళలు కొత్తగా ఉంది ఇవన్నీ ఒక ఆపరేట్ చేసి ప్రతి ఇంటికి పంపించాడు. మహాలక్ష్మి పథకం అని ఉండి దానికి 35,000 ఆడబిడ్డ పుడతారు, ప్రతి ఆడబిడ్డ కూడా ఇస్తానని చెప్పాడు. ఏమైనా జరిగాయని అడుగుతాను. కేవలం అధికారంలోకి రావాలని అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆయన మధ్య అంతా కూడా మన రాజధాని చుట్టూనే భ్రమించింది. ఆ చుట్టూ ఉన్న భూములన్నీ కొట్టేయడం, పేదల భూములన్నీ బలవంతాలు ఆడుకోవడం, రియల్ ఎస్టేట్ చేయాలనుకోవడం, ఏది కూడా చేయకుండా 14 బిల్డింగ్లు కట్టి దాన్ని తాత్కాలిక రాజధాని ఆయన పేరు పెట్టడం, ఇవన్నీ కూడా చేశాను. మరి ఏమవుతావు? నువ్వు ఎందుకు వచ్చావు? హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావు? విభజన చట్టంలో 10 సంవత్సరాలు మనం హైదరాబాద్ లో పరిపాలన చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. మరి అక్కడే ఉండి క్యాపిటల్ పడుతుంది పూర్తయిన తర్వాత ఇప్పుడు వచ్చేస్తే ఏ విధంగా ఉంటుంది? నువ్వు ఆడ ఓటు కేసులు తగులుకొని అరెస్ట్ చేస్తారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ రాత్రి పారిపోయి వచ్చేసారు విజయవాడకు వచ్చి అందరినీ మోసం చేశారు. ఆడ క్యాపిటల్, వీడి క్యాపిటల్ అని చాలా మంది భూములతో కొనుక్కొని నష్టపోయారు. వీళ్ళు వాళ్ళ మాట్లాడే చెప్పి అమరావతిలో ఆ చుట్టూ భూములు కొనుక్కొని దాని మీదే 5 సంవత్సరాలే అని పెడతారు. మరి మన నాయకుడు వచ్చాడు, వచ్చిన మనుషుల గురించి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా 2 సంవత్సరాలు కరోనాకు పేరా కూడా అన్ని కూడా అమలు చేశాడు. అమలు చేసి ఈ రోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. ఏదైనా మనం ధైర్యంగా అడిగే పరిస్థితి మనకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి.
మళ్ళా చంద్రబాబు నాయుడు పాల్గొస్తే ఎట్లుంటుంది? మళ్ళా 5 సంవత్సరాలు అధికారంలో ఉండాలా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఉంటే పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తాం. సంక్షేమ పథకాలే కాదు, ఇంకా కొత్తగా చెప్పబోయే మన మేనిఫెస్టోలో చెప్పబోయే అంశాలు కూడా అమలు చేస్తాం. ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా పారదర్శకంగా ఉండే విధంగా, లేదా మార్గదర్శకంగా మిగతా రాష్ట్రాలు ఉండే విధంగా చేస్తామని కూడా మీకు మనం చేస్తాను. 27వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిర్వీర్యమైపోయిన మహిళా సంఘాలన్నీ కూడా భారతదేశంలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎంచేత వాళ్ళకి కావాల్సిన హక్కులన్నీ కూడా 4 విడతల్లో మనం ఆసరాలు 25,670 కోట్లు కట్టు. ఆ రోజు ఆయన మాఫీ చేస్తుంటే కేవలం 14,205 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు అవి వడ్డీలు పోటీ అవంతా బాధపడ్డ మహిళల మీద పెడితే వాళ్ళ బ్యాంకుల్లో పోయే పరిస్థితి లేకుండా వాళ్ళ కేటగిరీ ఏ కేటగిరీ నుంచి బీకి పోయి, బీ నుంచి సీకి పోయి, మిగతా ఎంపీలు అయిపోయి అంత అవస్థలు పడ్డారు. మహిళా సంఘాల సభ్యులు ఉంటే వాళ్ళ పేరెంట్ చేసుకోవాలి. 2014 నుంచి 19 దాకా మీ అకౌంట్ ఏ విధంగా ఉన్నాయి, 2019 నుంచి 2024 దాకా ఏ విధంగా ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ప్రతి మహిళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఏదైనా మనకు గ్రామంలో ఏదైనా రైతు అప్పు కావాలంటే ఊటీ ఎక్కువ ఇస్తామంటే ఒక గంటలో తెచ్చించే పరిస్థితి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. అందువల్లే ఈరోజు రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మహిళా సంఘాలు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా బాగా ఆలోచన చేస్తాడు మన నాయకుడు. ఆలోచన చేసి ఏదైనా చేసేవి 10 కాలాల పాటు నా పేరు చెప్పుకునే విధంగా ఉండాలి అని ఆలోచన చేశారు. ఈరోజు మనం ఆరోగ్యశ్రీ అంటే ఎవరు గుర్తొస్తారు? మనకు దివంగత రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అమ్మఒడి అంటే ఎవరు గుర్తొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మరి చంద్రబాబు ఏంటంటే ఏం గుర్తొస్తుంది? ఏమి కూడా లేదు. ఏదైనా పూర్తి ప్రాజెక్ట్ చేసి ఏదైనా ఓ ప్రాజెక్ట్ ఏదైనా కట్టామా? అది కూడా లేదు. అన్నీ కూడా 1 కోటి ఎకరాలకు సాగులు ఇచ్చేదానికి 1,00,000 కోట్లతో జల యజ్ఞం 5 సంవత్సరాల లోపలే చేస్తే నువ్వు నీ కాన్స్టిట్యూన్సీ, నీ నియోజకవర్గం దానికి అందరి నీళ్ళు తీసుకుపోయేదానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా. మరి గత 5 సంవత్సరాలు ఉన్నా 2014 నుంచి 19 దాకా వాటిని కావాల్సిన వ్యక్తులకు ఇచ్చి దానంతా కూడా ఏడైతే కష్టంగా పనిచేయాలో అవన్నీ నింపేసి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి ఎక్కడ కూడా. మన ముఖ్యమంత్రి గారు కుటుంబం పర్యటనలో చెప్తే అది పూర్తయింది. మనం పూర్తి చేసి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి మనం దాన్ని ప్రారంభించాం. ఇంత కరువు సమయంలో కూడా 7 చెరువులు నింపాం. మరి ఏదైనా చెప్తే మన నాయకుడు చేస్తాడు కష్టమైన నష్టమైన. చంద్రబాబు నాయుడు కేవలం కాలయాత్ర చేస్తారు తప్ప ఏది కూడా చేసే పరిస్థితి లేదని మీకు మనం చేస్తా ఉన్నాను. అతను నమ్మి ఏదైనా మన ఊర్లో ఇద్దరి మధ్య తరాలంటే ఆయన వెళ్ళిపోతూ తెలియజేశాను కంటే అది చాలా పొరపాటు. అలాంటివన్నీ కూడా పరిష్కరిస్తాం. అందరూ కూడా సంయమనం పాటించండి. పాటించి మన పార్టీకి మీ సేవలు అందించండి. ప్రతి గ్రామంలో కూడా మెజారిటీ వచ్చింది వల్ల మీకు ఏ విషయంలో అయినా కానీ తోడ్పాటు అనేది శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు తర్వాత లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మనం ఎప్పుడు కూడా ఒళ్ళు దాచుకోకుండా అధికారులను దుర్వినియోగం చేయకుండా అందరికీ కూడా సహాయం చేయాలనే ఆలోచనతోనే పనిచేస్తా ఉన్నాం. మరి మనం తొందరపడి నాకు కాదు నేను వెళ్ళిపోవాలి మాట్లాడుకోండి. అవన్నీ చేయండి. ఏ ప్రాబ్లం రాగానే అన్ని పరిష్కరిస్తాం. బాగా కృషి చేయండి. మంచి మెజారిటీ సాధించండి. అందులో ఇక్కడ విలువలేని వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు. జనసేన కానీ తెలుగుదేశం కానీ ఈరోజు ఇక్కడ జనసేన అభ్యర్థి ఎవరు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఆయన 2 ఒకటే. మరి అదేవిధంగా బీజేపీ కూడా చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు, చంద్రబాబు చదివేంతా కూడా చంద్రబాబు వచ్చింది. మరి అందరూ ఒకటైనా కూడా మనకు ప్రజలు ఉన్నారు.
నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నాడు. తప్పకుండా అన్ని రకాల కూడా విజయం సాధిస్తాం. ఇక్కడ మరి నాకు యానారెడ్డి సర్పంచ్ గారు చెప్పారు, అయ్యో మీరు కనుకుమార్ రెడ్డి గురించి అందరికీ తెలిసి చెప్పగలుగుతారు. తెలియని వాళ్ళు చాలా 90 మంది ఉంటారు. సాయిబాబా దగ్గర లారీలో తమ్ముడు బంగారు తీసుకుపోయి తెలుసు. వారం రోజులు 10 రోజులు చనిపోయిన సత్యసాయిబాబు గారు వచ్చేటంట. అలాంటి ఆయన మనం దేవుడు కల్పిస్తాము. అలాంటి మనిషి చనిపోతే 10 రోజులు పెట్టి లారీలతో తరలించారు. అవన్నీ తెలియదు కదా చాలా మంది. ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు మనం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు అకస్మాత్తుగా. మరి దాని సింపతిగా ఉంటాగా కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసాడు. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అయిపోయాడు అనుకున్నాం. మరి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు వాళ్ళ ఊర్లో. అప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరాన్ని పిలిచి, మరి చిదంబరంతో ఏం ఒప్పందం తెచ్చుకున్నాడు, మరి మనకి తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు. మరి ఈయన తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టారు. మరి ఎవరైనా అనుకున్నారా ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేమంతా శాసనసభ్యులుగా ఉన్నాం, శాసనసభ్యులు కానీ ఎవరు అనుకున్నారా? ఎవరు కూడా అనుకోలేదు. ఈడెట్ పెట్టారు బాగా అనుకున్నాం. నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాను, ఈ ప్రభుత్వం ఉండదు 6 నెలలకి దిగిపోతాడు వాడు. అదృష్టం బాగుంది, ఈ సమైక్యాంధ్ర సపరేట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడ ఉంది వస్తే అట్లే గడిపేస్తాను. ఒక రాయితీ బెర్లిన్ స్టోన్, బెర్లిన్ అంటే బెర్లిన్ నగరం విడిపోయే విధంగా గోడ పెట్టి విడగొట్టారు. మళ్ళా అందరూ కూడా ఉంటాయి, మనం యునైటెడ్ ఉండాలని ఆ బెర్లిన్ గోడలు పగలిపోతే ఆ పగలిపోతే గోడలు బెర్లిన్ స్టోన్ ఈ విధంగా చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? వాడు ఒప్పుకొని వచ్చాడు, పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరి అరెస్ట్ చేస్తా అన్నాడు, చేశాడు. 16 నెలలు జైల్లో పెట్టాడు. అదేవిధంగా మన రాష్ట్రం విడిపోయేదానికి సహకరిస్తానన్నాడు, అదేవిధంగా సహకరించాడు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపన చేశాడు. అదో మంచి పని చేశాడు. మనం అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భూస్థాపన చేశాడు. ఆ దెబ్బ భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదొకటి. మరి ఇలాంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఇతను ఈత తీసుకొని ఆయన నియోజకవర్గంలో మాత్రమే రోడ్లు వేసుకోవాలి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. పక్క నియోజకవర్గాలు మా ఉంటే అక్కడ రోడ్డు అవన్నీ ఇప్పుడు చేస్తాం. మనం ఈ 5 ఏళ్లలో అవన్నీ ఇప్పుడు చేస్తాం. మరి అంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి, అంత కుట్రపూరితంగా ఉండే వ్యక్తి ఏదైనా ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రానికి కనీసం ఒక జిల్లా కన్నా ఉండాలి. రెండు చంద్రబాబు నాయుడు ఎంతో ఆయన లేదు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే కుప్పంలో అభివృద్ధి చేయలేదు, జిల్లాలో అభివృద్ధి చేయలేదు. ఏదైనా నియోజకవర్గాలు మాత్రమే ఒక గుండం తీసుకొని ఇదే అభివృద్ధి చెందాలి, మిగతా వాళ్ళందరూ ఓడిపోవాలని. అలాగే ఏం చేశాడు? వేరు కూడా సమైక్య అన్నాడు, పార్టీ పెట్టాడు, చెప్పులు మేరేసుకున్నాడు, పోటీ చేశాడు. ఇంత సిగ్గులేని వ్యక్తి ఇక్కడ పార్లమెంట్ పోటీ చేస్తా ఉన్నాడు. మరి ఇతని గురించి అందరికీ కూడా తెలియాలి. నిజమైన కూడా పోనీ ఊర్లో ఉంటావా, ఇంట్లో నుంచి కూడా మిత్రపూర్తి కలిగేసి లాస్తున్నాడు. నీకు ఇల్లు కూడా లేదు, హైదరాబాద్ లో ఉంటావు. ఈరోజు పక్క ఊరికి ప్రయాణం 30 రెట్లు లగేజ్ తో వచ్చాము, రేపు మళ్ళా లగేజ్ తెచ్చుకొని హైదరాబాద్ వెళ్తాం. ఎంతమందికి అందుబాటులో ఉంటాడు ఆయన? ఏం చేయగలుగుతాడు? అంత అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎవరిలో ఉన్నారు, ఎందుకంటే అసమర్థుడు. మరి అన్ని కూడా ఆసక్తి. ఈరోజు మన శ్రీనివాసులు కానీ బిల్లులు కానీ ఎక్కువ మెజారిటీ ఇస్తూ ఉన్నామంటే అలాంటి వ్యక్తులతో బాగా కుట్రపూరితంగా వ్యవహారం చేసే వ్యక్తులను మనం అనగలిగే విధంగా మెజారిటీ ఉండాలి. ఆ విధంగా మనం మెజారిటీ సాధించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా
శ్రీనివాసరావుకు మేము రికమెండ్ చేయనక్కర్లేదు. ఆయన కానీ బిజెపి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రికమెండ్ చేస్తారు. ఇది కావాలని ఏదేదో ఉపాపత్తిగా సరే కాబట్టి ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నిధులు కూడా ఇప్పటికే ప్యానల్ స్పీకర్ గా ఉన్నాడు. పార్లమెంట్ లో ఏ విధంగా పనితీరుతో చాలా రోడ్లన్నీ కూడా తెచ్చారు మా జిల్లాలో కూడా. మరి ఆ విధంగా ఇద్దరు కూడా పనిచేసే వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించండి ప్రజలందరూ. తప్పకుండా వీరిద్దరిని కూడా మంచి మెజార్టీతో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా మనం ప్రచారం చేస్తామని మనవి చేస్తూ నాకు అవకాశం ఇస్తే మీ అందరికీ నమస్కరిస్తున్నాను. పడతారు మీరు చూడండి రమ్మని చెప్పిన వాళ్ళు అలా చూడనా చూడండి చూడండి